హాయ్ అండి. ఇవాళ మంచి ఫిష్ ఫ్రై మీకు నేను చేసి చూపిస్తాను. ఫ్రెష్ ఫిష్ తెచ్చుకొని మంచిగా చేసుకుంటే ఆ టేస్టే వేరు. దానికి కావాల్సిన విధానం ఏంటో, ఏవేవి సామాన్లు కావాలో చెప్తాను రండి. ఫస్ట్ ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా పెట్టుకోవాలి. దానిపై సాల్ట్ పోసి కారం, పసుపు, గరం మసాలా, నిమ్మరసం అన్నీ కూడా రుచికి సరిపడినంతగా వేసుకొని మంచిగా కలపాలి. ముక్కలకి ఆ మసాలా బాగా పట్టే విధంగా చేసుకోండి. మసాలా అంటే హోల్ గరం మసాలా ఇంట్లో చేసుకునేదైతే అన్నింటికి టేస్ట్ బాగుంటుందండి. నేనైతే అదే వాడతాను, సపరేట్గా వాడను. జీరా, ధనియాలు, గరం మసాలా మొత్తం అన్నీ కలిపి చేసుకునేది హోల్ గరం మసాలా, అది మాత్రమే వాడతాను. మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేద్దురు, కానీ ఇది చెప్పేది చూసి అలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చేపలకి మసాలా బాగా పట్టించాలి. నీట్గా పట్టించి, ఎంత బాగా మసాలా దానికి పడితే టేస్ట్ అంత మంచిగా వస్తుంది. కావలసినవన్నీ సామాన్లు సరిపోయినట్టుగా తీసుకున్నాక బాగా కలపండి. నేను ఎలా చేస్తున్నానో చూస్తున్నారా? అలా కలర్ఫుల్గా మంచిగా కలుపుకోవాలి. దాన్ని మంచిగా కలుపుకొని ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచితే సరిపోతుందండి. మంచిగా మసాలా మొత్తం బాగా పడుతున్నాయి ముక్కలకి. దాన్ని తీసి మంచిగా దోరగా వేడిగా మరిగిన నూనెలో వేసి ఆ ముక్కల్ని వేయించుకుంటే ఆ టేస్టే వేరండి. అలా చేసిన విధానం అంతా నీట్గా నేను మీకు చూపించాను. ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అదే పద్ధతిలో చేసుకోండి. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఫ్రెష్నెస్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. హ్యాపీగా ఇంట్లో మన చేతితో మనం చేసుకొని హ్యాపీగా తినచ్చు. అంటే ఇవి మజ్జి ముక్కలు ఇలా ఫ్రై చేసుకొని తల తోక ఉంటాయి కదా, వాటిని పులుసులా కానీ ఇగురులా కానీ పెట్టుకుంటే బాగుంటుంది. ప్రతి చేపలో వచ్చిన ప్రతి పాటు కూడా ఫ్రైకి కుదరదు కదా, అందుకే ఫ్రైకి కావాల్సిన ముక్కలు మాత్రం విడిగా తీసి ఇలా చేస్తున్నాను. మిగతావి అది వేరే ఐటెంకి వెళ్ళిపోద్ది. ఫ్రైకి ఇవి చాలు. నా వరకు అయితే సరిపోతుంది. మీకు ఎంత కావాలో అని మీరు చేసుకోండి. ఇప్పుడు తయారైన ఈ ముక్కల్ని మంచిగా ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేయండి. ఒక గంట తర్వాత తీస్తే ఎమ్మీగా మంచిగా చాలా బాగుంటాయి. వాటిని మంచి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడు వస్తుందండి టేస్ట్. ఆ స్మెల్కే తెలిసిపోతుంది మనకి ఎలా ఉంటుంది టేస్ట్ అన్నది. చూపిస్తారండి. మసాలా మంచిగా పట్టించిన ఈ ముక్కలను బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 1 అవర్ తర్వాత ముక్కలు తీసి మంచిగా మరిగిన నూనెలో వేపుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పాను కదా, చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం టేస్ట్ స్మెల్ కోసం అయితే మంచిగా వాటి మీద ఆనియన్ పీసెస్, కరివేపాకు, ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో మంచిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అవి కూడా వాటి మీద వేపిన చేప ముక్కల మీద వేసి ఆనియను, లెమను అన్నీ పెట్టుకొని కాసేపు అలా మూత పెట్టి వదిలేయండి. తర్వాత చూడండి మంచి స్మెల్, టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తా. ఆ టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయో ముక్కలు? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చేప ముక్కను చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే బాగా నచ్చాయి. మా పిల్లలు ఎప్పుడెప్పుడే అని రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.